ఉంది. అంటే ఈ యొక్క జ్ఞానులు ఈయన ఆరాధనకు యోగ్యుడు, ఈయన పూజింపదగిన వ్యక్తి, ఈయన గొప్ప దేవుడు, పరిశుద్ధుడు అని డిక్లేర్ చేస్తున్నారు తన జన్మంలోనే. లేఖనము నెరవేరినట్లుగా ఆయన జన్మిస్తాడు. ఎట్ ద సేమ్ టైం ఆయన ఆరాధనకు యోగ్యుడు. యోగ్యుడు. అందరూ వచ్చి పశువులతో ఆ పాక దగ్గర ఆరాధిస్తున్నారు ఆయనని. సాంబ్రాణిని సమర్పిస్తున్నారు. సాంబ్రాణి ధూపము ఎవరికంటే ఆరాధనకు సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. ఈయన ఆరాధనకు యోగ్యుడు అని డిక్లేర్ చేసేసడానికి జ్ఞానులు సామ్రాణిని సమర్పించారు. మూడవదిగా బోళాన్ని సమర్పించారు. బోలము త్యాగానికి సాదృశ్యంగా ఉన్నది. బోలము త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ముందే డిక్లేర్ చేస్తున్నారు ఈ జ్ఞానులు. ఈయన లోకరక్షకుడుగా పుట్టాడు. ఆయనకు అధికారం ఇవ్వబడుతుంది. ఆయన ఈ యొక్క లోకము కొరకు త్యాగాన్ని చేయాలి. సిలువ త్యాగాన్ని, తన యొక్క జీవితాన్ని త్యాగము చేయాలి. ఆయన సిలువ మరణాన్ని పొందబోతాడు అని ముందే వీరేం చేస్తున్నారండి? బోళాన్ని సమర్పిస్తున్నారు. హీఈస్ గోయింగ్ టు సాక్రిఫైస్ లైఫ్ టు ద వరల్డ్ అని ముందే వారి బోళాన్ని సమర్పించారు. ఏమేం సమర్పించారండి? 3 విషయాల్లో మొదటిగా మనం నేర్చుకున్నాం బంగారము. ఆ బంగారంలో 3 నేర్చుకున్నాం. రాయాలిటీ, అథారిటీ, కింగ్‌షిప్. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధికారి. అధికారం మొత్తం ఆయన చేతిలో ఉన్నది. రెండవదిగా సాంబ్రాణిని సమర్పించారు. అది ఆరాధనకు సాదృశ్యంగా ఉన్నది. ఈయన ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడైన దేవుడు, పూజింపదగిన వాడు, ప్రార్థించదగిన వాడు అని చెప్పి జ్ఞానులు సాంబ్రాణిని సమర్పించారు. మూడవదిగా విలువైన బోళాన్ని సమర్పించారు. బోళమనగా త్యాగము. త్యాగానికి సాదృశ్యంగా ఉంది. ఈయన యేసు ప్రభు పుట్టి ఆయన సిలువలో మరణిస్తాడు. తన యొక్క జీవితాన్ని ఈ యొక్క లోకము కొరకు త్యాగము చేస్తాడు. ఆయన బలిగా చేయబడతాడు అనే 3 విషయాలు ముందుగానే తన యొక్క జన్మంలోనే ఈ యొక్క జ్ఞానులు వారి యొక్క కానుకల ద్వారా డిక్లేర్ చేసేస్తున్నారు. హౌ గ్రేట్ కదండి! సింపుల్ గా చర్చిలో చెప్పేస్తారు. బంగారము, సాంబ్రాణి, బోలం. వాట్ ఇస్ ద మీనింగ్? దేర్ మీనింగ్ ఏంటి?